Hi, hello, namaste, and welcome to the review of లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మూవీ కాన్సెప్ట్. మీకు తెలుసుంటే ట్రైలర్ చూస్తే అందులో ఫుల్ కాన్సెప్ట్ పెట్టేశారు. మూవీ ఏంటంటే టెక్నాలజీకి బాగా అలవాటు అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్ గా బతుకుతున్న ఒక అమ్మాయి 2040లో, అండ్ అదే టెక్నాలజీకి దూరంగా ఆర్గానిక్ గా బతుకుతున్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు లవ్ లో పడతారు. సో ఒక యాప్, ఈ ఏదైతే ఎల్ఐకే యాప్ ఉందో, వీళ్ళ మధ్య ఎలాంటి కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేసింది, వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా అనేది మూవీ కాన్సెప్ట్. బ్రేకప్ ఏం తెలుసు మా లైక్ ఏం తెలుసు? లైఫ్ అన్ని తెలుసు బాస్. నాకైతే నచ్చింది సినిమా. గుడ్. ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. కామెడీ అది బాగా వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్ బాగున్నాయి, నైస్. అంటే టిపికల్ ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా స్టైల్లో ఉంటుంది సినిమా అంతా. ఇదే డైరెక్టర్ గారి ముందు నానుం రౌడీదని మూవీ రిలీజ్ అయింది, అంటే నేను రౌడీనే మన తెలుగులో, విజయ్ సేతుపతి గారు చేసింది. సో అది కూడా బాగుంటుంది, నాకు ఇష్టం, ఆ కాన్సెప్ట్ ఇష్టం, నేను రౌడీని అనే కాన్సెప్ట్. సో అలాగ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ మూవీస్ తీస్తూ ఉంటారు. సో నచ్చింది నాకు. సో మీకు లైన్ లైన్ మీకు నచ్చితే, అంటే టెక్నాలజీ, రోబోట్స్ ఇవన్నీ నచ్చితే మీకు సినిమా నచ్చుతుంది. ఇవన్నీ నాకు ఇష్టం లేదు అని అనిపిస్తే మీకు అంతగా నచ్చకపోవచ్చు సినిమా. బట్ చెప్పాక ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉంటది, అండ్ సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ అయితే నాకు పర్సనల్ గా అంత ఏం అనిపించలేదు. ధీమా ధీమా సాంగ్ బాగుంటది అనుకున్నా, బట్ ఓకే, ఇట్స్ పాసిబుల్ అంతే. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆర్ గుడ్, బట్ నాకు ఆ ఫాదర్ ట్రాక్ నాకు ఎందుకు అంత ఆర్గానిక్ గా అనిపించలేదు, అది కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఏదైతే హీరో ఫాదర్ ట్రాక్ ఉంటుందో, మీరు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అదొక్కటే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇట్ కెన్ బి బెటర్ అనిపించింది. అదర్ దాన్ దట్ మూవీ బాగుంది. ఇట్స్ వీకెండ్ వాచ్, డెఫినెట్లీ చూడొచ్చు. సరదాగా కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి మూవీ అంతే. సో వెళ్ళండి, ఎంటర్టైన్ అవ్వండి. ఇట్స్ నైస్ ఫిలిం. అంటే ప్రదీప్ రంగనాథన్ గారి స్టైల్లో ఉంటది, యూత్ ని అట్రాక్ట్ చేస్తూ, ఆ యూత్ కి నచ్చే సినిమా అన్నమాట. కొంచెం ఆ ఫోన్ ఎడిక్షన్ కి మనం ఎలాగ హౌ యాప్స్ ఆర్ డిసైడింగ్ అస్ అనేది బాగా చూపించారు. సో యా, నైస్. జస్ట్ గో అండ్ వాచ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. డెకాయిట్ చూడాలి. డెకాయిట్ కి కొంచెం టికెట్స్ టైట్ ఉన్నాయని చెప్పి ఎల్ఐకి వెళ్ళాను ఫస్ట్. డెకాయిట్ కూడా చూస్తాను, ట్రై చేస్తాను. ఐ ఆల్సో గివ్ రివ్యూ అబౌట్ డెకాయిట్. యా, అంటిల్ దెన్ టేక్ కేర్, డూ గుడ్, బీ గుడ్. థ్యాంక్ యూ. ఏంటి ఇంతకు ముందు కులం కోసం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, అబ్బ ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్పేవాళ్ళు ఇప్పుడు యాప్ ఒప్పుకోలేదు అని బ్రేకప్ చెప్తున్నారా? ఏంటి డిజైన్ గా ఆలోచిస్తున్నారా ఎలా బ్రేకప్ చెప్పాలని? మింగే అంటావా?